పరులకు వందన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో ప్రభువును సమకూర్చి ప్రభువ ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మేము ఏపాటి వారం ప్రభువ, మమ్మల్ని సజీవ సంఖ్యలు లెక్కించి ప్రభువ మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ దినము గొప్ప దినము ప్రభువ, మంచి దినంలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ కార్యక్రమం ప్రభువ, నామకరణ కార్యక్రమంలో మమ్మల్ని చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మీ ఆత్మకార్యం జరిపించండి నాయన. ఇంతకుముందు ప్రభువ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతో సంతోషపరిచినావు, తృప్తిపరిచినావు ప్రభువా. ప్రతి మాట మా హృదయంలో ఫలించటకు కృప చూపిస్తుంది కనుక వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ. గొప్ప దేవ, గొప్ప రక్షకుడానికి స్తోత్రములు. అవును ప్రభువా, చిన్న పిల్లలను ఏ విధంగా పెంచాలో మాకు నేర్పిన విధంగా బట్టి వందనంలో ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. మేము కూడా ప్రభువా నాయన నీ ఆధీనంలో పెంచటకు మా కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నామకరణ చేస్తుండగా ప్రభావ నీ ఆత్మకార్యం జరిపించండి. సునంద జాన్సన్ వారికి ఇచ్చిన బహుమానం నాయన కుమారుని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇట్టి సమయంలో ప్రభావ నీ ఆత్మకార్యం జరిపించి ప్రభావ నాయన నీకు మహిమకరంగా ఉంటాను కృప చూపించమని సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. డబల్ ఏ కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి సమయంలో నామకరణ కార్యక్రమంలో మనం ఉంటుండగా దేవుడు మరి బిడ్డ సునంద మరి అలాగనే జాన్సన్ మరి తల్లిదండ్రులు మరి ఇరువురు తల్లిదండ్రులు, సునంద యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా జాన్సన్ యొక్క తల్లిదండ్రులు, అన్నదమ్ములందరి కొరకు, బంధుమిత్రుల కొరకును అలాగనే సంఘం ఎదుట ఈ యొక్క నామకరణ కార్యక్రమాన్ని మరి జయకరంగా నడిపించడానికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ యేసయ్య, ఈరోజు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క నామకరణం చేస్తుండగా మీ ఆత్మకార్యం జరిగించి నీ పరలోకపు దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించి ఎదిగో బిడ్డలు ఏ విధంగా పెంచవలనో ప్రభా అన్నాను అయ్యా మేము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఎదిగో అన్నావలే తన కుమారుణ్ణి తీసుకువెళ్ళి దేవుని యొక్క మందిరములో అయ్యా సేవకుని దగ్గర ఆమె పెట్టి ఒక గొప్పవాడు, ఒక ప్రవక్తగా అయ్యా అనేకులకు న్యాయం తీర్చేవాడుగా ఆ బిడ్డను మీరు చేసినందుకు వందనాలు. అలాగునే ఈ బిడ్డను కూడా మీరు చేసి బలపరచుమని, కృప చూపించుమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ఆహాన్ కొరకు మరి ప్రార్థన చేద్దాం. ఈ బిడ్డ పేరు ఏ పేరండి? ఆహాన్. అందరూ చెప్పండి. ఆహాన్. 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 బాబు చెప్తున్నాడు, ఆయన ముందే మాకంటే పేరు పెట్టుకున్నాడు ఆయన. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు అయ్యా మరి కుమారుడు ఈ యొక్క నామకరణ కార్యక్రమంలో ఆహాన్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా దీవించండి, నీ మహిమ కొరకు వాడుకొని నీ శిక్షలో బోధలో క్రమములో పెంచబడినట్టుగా మరి దేవుని దయందను మనుషుల దయందను బిడ్డ వర్ధిల్లి గొప్పవాడు కావడానికి నీ సహాయం కోర్చు. దీవెనలు అయ్యా మరి ఆ యొక్క తాతల దీవెన, అమ్మమ్మల దీవెన, నానమ్మల దీవెన, ఎదిగో ప్రభా బంధుమిత్రుల దీవెన, మనుషుల యందు ప్రభా అత్యధికంగా దేవా బిడ్డను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసి బలపరిచి నీ శిక్షలో బోధలో క్రమంలో పెంచబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం సన్నిధి సహకారము ఇదిగో ఆహారంతోనూ అదేవిధంగా తల్లిదండ్రులతోనూ ఇదిగో కుటుంబ సభ్యులతోనూ ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదాకాలము తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో